ఏప్రిల్ 18, 2024 నిన్ననే శ్రీరామనవమి పూర్తి చేసుకున్న అయిపోయింది. రేపు మనం ట్రాక్టర్ని చక్రాలు కూడా తీసేసి కేజీ వీల్స్ బిగించి దున్నడం జరుగుతూ ఉంది. సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి రేపు దున్నేసి కేజీ వీల్స్ వేసి దున్నడం జరుగుతుంది. దున్నిన తర్వాత వచ్చే వారంలో మనం KNM 1638 కోనారం సన్నాలు మనం వేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వీక్లోనే CVR మెథడ్ ఫార్మింగ్లో మనం పంట వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నవంబర్లో రబీ సీజన్లో మనకు ఇష్టమైన, మీకు ఇష్టమైన, నాకు ఇష్టమైన, మనందరికి ఇష్టమైనటువంటి RNR 15048 తెలంగాణ సోనా నవంబర్లో ప్రారంభించడం జరుగుతుంది. ఏ పంట వేయాలంటే అంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ అది నవంబర్లోనే నెల్లూరు జిల్లాలో వేస్తాం జరుగుతుంది. అంతవరకు ఈ KNM 1638 జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. మనం ముందుగా అనుకున్న విధంగానే CVR మెథడ్ ఫార్మింగ్లో KNM 1638 అనే వరి రకం వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం అనుకున్నాము శ్రీరామనవమి అయిపోయిన వారానికి ఆ వరి సాగు KNM 1638 కోనారం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు వెలువడించినటువంటి వరి రకం అది. ప్రజలు ఎక్కువ సన్నాలు ఇష్టపడతారు కాబట్టి ఆ ప్యాడీ వెరైటీ వేయడం జరుగుతుంది మనం. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో మనం మనకిష్టమైనటువంటి RNR 15048 తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. ఆ ప్యాడీ వెరైటీ వేయొచ్చు ఇప్పుడైనా, కాకపోతే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్. 120 రోజులు రావాల్సిన పంట 150, 160 రోజులకి వెళ్ళిపోద్ది. అదిగాక నోకైపోద్ది. కష్టపడి పండించి 4 నెలలు 6 గాలం కష్టపడి పండించింది వినియోగదారులు మెచ్చుకోవాలా, వాళ్ళకు ఓకే అనుకుంటేనే అది 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాబట్టి దాన్ని నవంబర్లోనే వేయడం జరుగుతుంది డ్యూ టు ఫోటో సెన్సిటివ్ అండ్ థర్మో సెన్సిటివ్ ఎఫెక్ట్ వల్ల. థ్యాంక్ యూ.